నువ్వే ఒక రైతుగా ఆలోచించు, ఒక విత్తనాలు విత్తే వ్యవసాయకుడిగా ఆలోచించు. ఎన్ని విత్తనాలు, ఎన్ని సీజన్స్ నువ్వు వాడుకుంటే అంత సమృద్ధి అయిన ధాన్యం నీ ఇంట్లో ఉండిపోతుంది. ఒక విత్తనాలు వేసే కాలంలో నువ్వు ఏం పని చేయలేదు, కూర్చున్నావు, నెక్స్ట్ సీజన్కి నీ దగ్గర ధాన్యం ఉండదు. అలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విత్తనాలు వేయకుండా ఉన్నావు, అందరి ఇంట్లో ధాన్యం కొట్లు నిండిపోతుంటుంది, నీ ఇంట్లోనే ఒక కరువు ఏర్పడుతుంది. అదేంటి, సీజన్స్ అందరికీ ఒకేలాగా వచ్చాయి కదా. నీ ఇంటి పక్కన వాడికి ఏమో సమృద్ధి అయిన ధాన్యం ఉంది, నీ ఇంట్లో కరువు ఉంది. ఎందుకు? సీజన్ని వాడుకోలేదు నువ్వు. ఈరోజు సమాజంలో చాలామంది ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండిపోయారు. కారణం ఏంటంటే వాడుకోవట్లేదు సీజన్స్ని. పరిస్థితులను, సిచ్యువేషన్స్ని వాడుకోవాలి. మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. సనుక్కుంటూ కూర్చుంటే ఎదగరు. వర్షాకాలంలో అమ్మో వర్షం పడుతుంది, బయటకు వెళ్తే తడిసిపోతా అనుకున్నవాడు రైతు విత్తనాలు వేయడు. ఆ వర్షంలో కూడా కష్టపడతాడు. వర్షంలో తను చేయాల్సిన పని తను చేస్తాడు. వర్షం రాకమునిపే ఏర్పాట్లు చేసుకుంటాడు. వర్షం వచ్చిన తర్వాత ఏం చేయాలో అతనికి తెలుసు. అలా సోమరిగా ఇంట్లో కూర్చోడు. నీ జీవితంలో దేవుడు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా దాన్ని యూజ్ చేసుకోండి. ఎట్లాంటి పరిస్థితులైనా రానివ్వండి, వీ కెన్ హ్యాండిల్. మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. గుండె బద్దలైపోయే పరిస్థితులు వస్తాయి, ఆ టైంలో కూడా దాన్ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. భయంకరమైన వర్షం, ఎంత వర్షం ఉన్నా మంచి స్లాబీలు వేసుకొని లోపల కూర్చుంటే బయట ఎంత వర్షం పడని, ఉరుములు పడని అసలు చింతనే ఉంటుంది మనకు. వర్షం రాకుండా ఆపలేము, కానీ వర్షం ద్వారా డ్యామేజ్ కలగకుండా చక్కగా ఇల్లు కట్టుకొని అందులో నివాసం చేయొచ్చు. బాగా భయంకరమైన చలి ఉంది, స్వెటర్లు కొనుక్కుంటాం, ఇంట్లో హీటర్స్ పెట్టుకుంటాం. మంచి టెక్నాలజీ మారిపోయింది, హీటర్స్ కూడా వచ్చేసాయి. పరిస్థితులను మార్చలేము, కానీ పరిస్థితులను హ్యాండిల్ చేయొచ్చు. సేమ్ ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఏ సమయానికి ఎలా స్పందించాలో నేర్చుకుంటే ఏ సిచ్యువేషన్ కూడా నిన్ను నాశనం చేయలేదు. ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితులు కూడా నీ జీవితానికి అంతమును కలగజేయలేవు. అవి టెంపరీ. ఆ కొద్ది రోజులు నువ్వు సహించగలిగితే, ఆ కొద్ది రోజులు నువ్వు హ్యాండిల్ చేయగలిగితే మళ్ళీ ఒక మంచి రోజు వస్తుంది. కానీ ఆ కొద్ది రోజులు హ్యాండిల్ చేయడం రాక చాలామంది నష్టాల పాలవుతున్నారు.